చక్రి మహాలక్ష్మి కోసం స్కూటీ కొందామని సర్ప్రైజ్ ఇద్దామని చూస్తాడు. మహాలక్ష్మి కోసం స్కూటీ కొంటాడా చక్రి? ఈరోజు పొదరిల్లు ఎపిసోడ్లో చూద్దాం. పొదరిల్లు ఎపిసోడ్ ముందుగానే తెలుసుకుందాం అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు పొదరిల్లు ఎపిసోడ్లో చక్రి కేశవ కొట్టుకుంటూ ఉంటారు. ఈ లోపల మహాలక్ష్మి వచ్చి ఆపిద్ది. చక్రిని అంటుంది, ఆ డబ్బులు కావాల్సి వచ్చింది, ఇంకా ఏం చేయమంటావు? అప్పటికప్పుడు నిన్ను జైలు నుంచి విడిపించాలని డబ్బులు యూజ్ చేయాల్సి వచ్చింది. మాకు ఇంకో దారి దొరకలేదు. ఎక్కడో కోపం ఇక్కడ వచ్చి చూపిస్తే ఎట్లా అని చెప్పి చక్రిని లోపలికి పంపించేస్తుంది. ఇంకా కేశవాని అంటుంది, నీకు చక్రి మీద ఎంత ప్రేమ ఉన్నా సరే ఇలా దెప్పి పొడుస్తూ ఉంటే ఇంకా కోపమే వస్తుంది అని చెప్పి మహాలక్ష్మి కేశవాని అంటుంది. ఇంకా నారాయణ్ని తిడుతుంది మహాలక్ష్మి. ఇద్దరూ కొట్టుకుంటుంటే మీరు సినిమా చూసినట్టు చూస్తారా? నీకు పట్టినట్టు వెళ్ళిపోతావా అని చెప్పి నారాయణ్ని అంటుంది మహాలక్ష్మి. ఇంకా కేశవాకి కోపం వచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోయి బైక్ మెకానిక్ పని చేసుకుంటానికి వెళ్ళి బైక్ రిపేర్ చేసుకుంటూ ఉంటాడు కేశవ. ఈ లోపల కేశవ కోసం శైలు వస్తూ ఉంటుంది. అయితే శైలు కేశవ చూస్తాడేమో అని అటు ఇటు ఒక 3 సార్లు తిరుగుతూ ఉంటుంది. అయినా కేశవ పట్టించుకుపోయేసరికి ఏం చేస్తుంది శైలు అంటే అక్కడ పనిచేసే అతన్ని అడుగుతుంది, ఏంటి కేశవ అసలు చూడటం లేదు అని చెప్పి శైలు అడుగుతుంది. కేశవ మూడు అస్సలు బాగాలేదు అని చెప్పి చెప్తాడు. అమ్మో, ఇప్పుడు ఫస్ట్ ఇక్కడి నుంచి వెళ్ళిపోవటం బెటర్ అని చెప్పి శైలు అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఈ లోపల మాధవ వస్తాడు. ఏమైంది ఇంత సైలెంట్గా ఉంది అని అంటాడు మాధవ. మహాలక్ష్మి అంటుంది, అంతకుముందు చాలా సౌండ్ ఉందిలే అని చెబుతుంది. అసలు ఏమైంది అని అంటే చక్రి అలాగే కేశవ కొట్టుకున్నారు అని చెప్పి చెప్తారు మాధవకి. ఇంకా మాధవ చక్రిని తిడతాడు. ఏమైందిరా, కేశవ ఎప్పుడు నీ మంచి కోసమే చూస్తాడు, డబ్బులు సరిపడక అప్పుడు నీ డబ్బులు తీసాడు తప్ప తన కోసం తను తీసుకోలేదు కదా అని చెప్పి చక్రిని మందలిస్తాడు మాధవ. మళ్ళీ ఈ లోపల కేశవ వస్తాడు. నీకన్నా పెద్దవాడు కదరా చక్రి, ఒక మాట అంటే పడలేవా అని చెప్పి చెప్తాడు మాధవ. తర్వాత మహాలక్ష్మి చెబుతుంది, నేను ఆపమన్నా సరే ఇద్దరు కొట్టుకుంటూనే ఉన్నారు పట్టించుకోకుండా అని చెప్పి చెబుతుంది. నిజంగా వదిన మీరున్నారని చూసుకోనే లేదు అని చెప్పి చెప్తాడు కేశవ. మహాలక్ష్మి ఇంకా చెబుతుంది, వీళ్ళ దగ్గర కత్తులు కటారాలు ఉంటే దాంతో కూడా కొట్టుకునే వాళ్ళేమో, నాకు అంత భయమేసింది అని చెప్తుంది మహాలక్ష్మి మాధవతో. ఇంకా మాధవ, ఇంట్లో ఒక ఆడపిల్ల ఉందని ఇంగిత జ్ఞానం లేకుండా అలా కొట్టుకుంటారా? ఆ పిల్ల ఎంత భయపడిద్ది అని కూడా తెలియకుండా అలా కొట్టుకోవటం ఏంటి? బయట నుంచి ఎంతమంది ఏం చెప్పినా సరే ఆ పిల్ల ఇక్కడే ఉంది. మీరు ఇలా కొట్టుకోవటం చూసి ఆ పిల్ల ఎంత భయపడిపోతుంది? మీకు కొంచెమైనా బుద్ధి ఉందా అని చెప్పి మాధవ చక్రిని కేశవాని ఇద్దరిని చాలా గట్టిగా తిడతాడు. మీరందరూ ఉన్నారు, మహాలక్ష్మిని చూసుకుంటారని చెప్పి నేను వదిలి వెళ్ళాను చూసారా, నేను మిమ్మల్ని నమ్మి అసలు వెళ్ళకూడదు అని అంటాడు మాధవ. ఇంకోసారి మీరిద్దరు కొట్టుకుంటే గనక మహాలక్ష్మిని తీసుకెళ్ళి హాస్టల్లో జాయిన్ చేసేస్తాను, మిమ్మల్ని నమ్మి అసలు వెళ్ళకూడదు అని చెప్తాడు మాధవ చక్రికి కేశవాకి. నారాయణ చక్రిని చూస్తాడు. ఎక్కడ అంటే నారాయణ తాగే ప్లేస్లో చక్రి వచ్చి కూర్చుంటాడు. ఏంటి చక్రిలా ఉన్నాడే అని చెప్పి వెళ్తాడు. ఇంకా చూస్తే చక్రి, నువ్వేంట్రా ఇక్కడ అని అడుగుతాడు చక్రి. నువ్వేంటి ఇక్కడ అని అడుగుతాడు చక్రి నారాయణని. ఇది నా అడ్డారా అని చెప్తాడు నారాయణ. ఇంకా ఎందుకు వచ్చావంటే మనశ్శాంతి కోసం వచ్చాను. తాగితే మనశ్శాంతి వస్తుంది అని చెప్పిన ఎవర్రా అని చెప్పి నారాయణ చక్రిని అడుగుతాడు. నువ్వే అని చెప్తాడు. తాగితే మనశ్శాంతి రాదురా, మత్తు వస్తుంది అని చెప్తాడు నారాయణ. ఇంకా వెళ్ళేటప్పుడు చక్రికి చెప్తాడు నారాయణ, ఇంకా నువ్వు తాగితే పెద్దోడి గుండె తట్టుకుండిద్దా, మహాలక్ష్మి నిన్ను క్షమిస్తుందా, ఆలోచించుకో అని చెప్పి వెళ్తాడు నారాయణ. ఇంకా చక్రి మంచిగా ఉందామన్నా అడ్డంకులే, చెడ్డగా ఉందామన్నా అడ్డంకులే అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఈ లోపల కేశవ ఇంటికి వస్తాడు. నాకు ఇవ్వవా అన్నయ్య కాఫీ అంటే ఇవ్వనరా అని చెప్పి అంటాడు మాధవ. ఎందుకు అన్నయ్య అంటే మీరిద్దరూ ఎప్పుడు కొట్టుకుంటూనే ఉంటారు, నా మాట అసలు వినను, ఎన్నిసార్లు చెప్పినా ఇదే చెప్తారు అని చెప్పి అంటాడు. ఇంకా కేశవ సారీ అన్నయ్య అని చెప్తాడు. నాకు కాదు మహాలక్ష్మికి చెప్పు అని చెప్పి మాధవ అంటాడు. మహాలక్ష్మికి చెప్తాడు సారీ వదిన అని. మహాలక్ష్మి అంటుంది, 98వ మీరు నాకు చెప్పడం, ఇంకో 2 సార్లు చెప్తే సెంచరీ అవుతుంది, అప్పుడు మీకు అవార్డు ఇస్తాను అని చెప్పి అంటుంది మహాలక్ష్మి. ఈ లోపల చక్రి ఇంటికి వస్తాడు.
వచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్ళామని అడుగుతుంది మహాలక్ష్మి. పని మీద బయటికి వెళ్ళాను అని చెప్తాడు చక్రి. అయితే ఏమర్థమైంది నీకు అని అడుగుతుంది మహాలక్ష్మి. నేను అలా అరవకుండా ఉండాల్సింది అని చెప్తాడు చక్రి. ఎవరి మీద అంటే కేశవ మీద అని చెప్తాడు. తప్పు నాకు తెలిసింది అని చెప్తాడు చక్రి. ఏం లాభం, మళ్ళీ కొట్టుకుంటారు కదా అని అంటుంది మహాలక్ష్మి. తర్వాత చక్రి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కేశవ మాత్రం సారీ చెప్పి అక్కడి నుంచి వెళ్తాడు, మళ్ళీ తప్పు చేయను అని చెప్పి. తర్వాత కొంచెం సేపు ఆగిన తర్వాత చక్రి బయట బండి మీద కూర్చుని ఆకాశం చూస్తూ ఉంటాడు. ఈ లోపల కేశవ వచ్చి ఏం చేస్తున్నావు అని అడిగితే చుక్కలు లెక్క పెడుతున్నా అని చెప్పి చక్రి అంటాడు. అలా ఇద్దరు సరదాగా కొంతసేపు మళ్ళీ నవ్వుకుంటూ కలిసిపోతారు. అయితే కేశవ షోరూమ్కి ఒక పాత బండి వచ్చింది, తీసుకుంటావా స్కూటీ అని చెప్పి చక్రిని అడుగుతాడు. కండిషన్లో ఉందా, బాగుందా అని చెప్పి అని అడుగుతాడు చక్రి. అయితే 4 years అయింది, కొత్త బండి ఏం కాదు, కండిషన్లోనే ఉంది, తక్కువ కిలోమీటర్స్ వెళ్ళింది అని చెప్పి చెప్తాడు కేశవ. వీళ్ళిద్దరు సరదాగా నవ్వుకుంటూ మాట్లాడుకోవటం మహాలక్ష్మి, కన్న అలాగే మాధవ చూస్తారు. చూసి వీళ్ళిద్దరూ బాగానే ఉన్నారు, మధ్యలో వెళ్ళిన మనమే అని చెప్పి ఫూల్ అయ్యాం అని అనుకుంటారు మహాలక్ష్మి, మాధవ, కన్న. అయితే వీళ్ళిద్దరూ ఫస్ట్ నుంచి అంతేనమ్మా, ఫస్ట్ కొట్టుకుంటారు, తర్వాత ఇంకా చాలా ప్రేమగా మాట్లాడుకుంటారు, మాకు చిన్నప్పటి నుంచి చూసి అలవాటైపోయింది అని చెప్పి అంటాడు కన్న అలాగే మాధవ. ఇంకా కేశవ అడుగుతాడు, ఇందాక కోపంలో ఎక్కడికి వెళ్ళావరా అని అడుగుతాడు. ఇంకా చక్రి అంటాడు, చెప్తే తిడతావు అని చెప్పి అంటాడు. చెప్పు పర్లేదు అని అంటాడు కేశవ. తాగుదామని చెప్పి వెళ్ళాను, అక్కడ నారాయణ కనిపించాడు, వచ్చేసాను అని చెప్పి అంటాడు చక్రి. అంత పని చేయకరా, అలా చేస్తుంటే కనుక అన్నయ్య నిజంగానే కొడతాడు అని చెప్పి అన్నాడు కేశవ. ఇంకా మహాలక్ష్మి నీ ముఖం కూడా చూడదు అని చెప్పి చెప్తాడు కేశవ చక్రికి. ఎంత మంచిగా ఉన్నా, ఎంత బుద్ధిగా ఉన్న మహాలక్ష్మి నా వంక కూడా చూడటం లేదురా అని చెప్పి అంటాడు చక్రి. ఇంతకీ మీ బుస్సు ఏమంటుంది, శైలు ఏమంటుంది అని అడుగుతాడు చక్రి కేశవాని. కేశవ అంటాడు, సారీ చెప్దామంటే అస్సలు వినిపించుకోవటం లేదు అని చెప్పి చెప్తాడు కేశవ. శైలు కేశవ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. సరే ఒక మిస్డ్ కాల్ ఇద్దాం అని చెప్పి అనుకుని మిస్డ్ కాల్ ఇస్తుంది. ఈ లోపల కేశవ తనే కాల్ చేస్తుంది కదా, ఫోన్ చేసి సారీ చెప్దాం అని అనుకుంటాడు. ఇంకా కేశవ తిరిగి కాల్ చేస్తే శైలు కాల్ లిఫ్ట్ చేయకుండా కాల్ కట్ చేస్తూ ఉంటుంది. అలా కేశవ ఎన్నిసార్లు చేసినా కాల్ కట్ చేస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది శైలు. ఇంకా తెల్లవారున చక్రి కేశవాన్ని లేపటానికి నీళ్ళు తీసుకుని వెళ్ళి మొహాన్ని కొడతాడు. స్కూటీ సర్ప్రైజ్ మహాలక్ష్మికి ఇద్దాం, లేవరా అని చెప్పి కేశవాన్ని లేపి తీసుకెళ్తాడు చక్రి. కేశవ అలాగే చక్రి స్కూటీ ఓనర్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. అయితే స్కూటీ ఓనర్ వచ్చిన తర్వాత అతనితో బేరమాడి ఆ స్కూటీ ఒకసారి రైడ్ చేసిన తర్వాత తీసుకుంటా అని చెప్తాడు. అయితే రిజిస్ట్రేషన్ మాత్రం మొత్తం అమౌంట్ ఇచ్చిన తర్వాతే చేస్తానని చెప్పి అంటారు. ఈరోజు ఎపిసోడ్ ఇలా జరిగింది. రేపటి పొదరిల్ల ఎపిసోడ్ ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.